ఆయన ప్రతిరోజు చల్లపూట ప్రారంభములో ఆదాము హవ్వల దగ్గరికి ప్రతి సాయంత్రకాలం వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. వాళ్ళు కూడా అరే సాయంత్రం పూట దేవుడు నన్ను సృజించి నన్ను పోషిస్తున్న దేవుడు సాయంత్రం వేళ మాట్లాడడానికి ఇదిగో ఈ ఏదైనా తోట నా దగ్గరికి రాబోతున్నాడు. వాళ్ళిద్దరు కాచుకొని ఉండేవాళ్ళు. దేవుడు వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళు దేవునితో మాట్లాడడము. అయ్యా ఇది మా సమస్య, ఇది మా ఇబ్బంది అంటే వారి విషయంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే వీళ్ళు లోకంలో కలిసిపోయారో, ఎప్పుడైతే వీళ్ళు లోకంలో బ్రతికారో, చేయకూడని పాపం ఎప్పుడైతే చేశారో, ఆజ్ఞ అతిక్రమించారో, వాళ్ళు ఏడన్నా తెలుసా, దేవునికి కనబడకుండా ఒక చెట్టు చాటున వెళ్ళి దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ కనపడకుండా దేవుడు ఏమనుకున్నాడో తెలుసా, ఈరోజు నేను త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు నాకంటే త్వరగా వస్తున్నారు, నేను వాళ్ళతో ముచ్చటించాలి, వాళ్ళతో నేను మాట్లాడాలి అనుకున్న దేవునికి వెళితే వీళ్ళు కనపడట్లా. ఆయన ఇద్దరు బిడ్డలు కనపడట్లా. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అండి. ఆయన వెతుకుతుండో ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, ఈ స్థలంలో నాతో కలుసుకునేవాళ్ళు, ఆ స్థలంలో నాతో కలుసుకునేవాళ్ళు, అక్కడ నాతో మాట్లాడి ఏరి వీళ్ళు అని చూసిన దేవుడు తన స్వరం ఎత్తి పిలుస్తున్నాడు, ఆదామా, ప్రతి సాయంత్రము నాతో మాట్లాడడానికి వచ్చేవాడు, నువ్వు నాకు కనబడట్లేదు ఏంటయ్యా ఆదామా. లోపల ఒక భయం ఆదాము కలుగుతుంది. అయ్యో, ఏ రోజు నన్ను పేరు పెట్టని పిలవని దేవుడు, వినండి, ఏ రోజు ఆదాము అని పిలవక ముందే నేను ప్రభు కనపడేవాడిని, నేను పిలవక ముందే ప్రభుతో నేను మాట్లాడేవాడిని, పిలవక ముందే ఆయన నేను కలుసుకోవడానికి వెళ్ళేవాడిని. ఈరోజు ఆదామా అనే మాట విన్నప్పుడు ఇతనులో ఒక భయం, ఇతనులో ఒక బెరుకు వచ్చేసింది. ఎందుకని పాపం చేసి లోక వ్యక్తి అయిపోయాడు, పాపం చేసి లోక సంబంధి అయిపోయాడు, పాపం చేసి లోకంలో కలిసిపోయాడు. ఎక్కడుండో ఒక చెట్లు మాటను దాక్కుని దేవుణ్ణి చూడలేక ఆయన స్వరాన్ని వింటాడు. ఆదామా, ఏ రోజు నేను పిలవలేదు, ఏంట్రా ఈరోజు. చూడండి, నేను చూశానండి, ఒక తండ్రి పిల్లల్ని తీసుకొని రావడానికి తన కారు వేసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళాడు. తండ్రికి తెలిసింది ఏంటో తెలుసా, స్కూల్ పక్కన ఒక చిన్న షాప్ ఉంది. ప్రతిరోజు కూడా కూతురుని షాపు దగ్గర నిలబడేది. వాళ్ళ నాన్న వచ్చి కూతురుని ఎక్కించుకొని వెళ్ళిపోయేవాడు. ఒకరోజు ఈయన వచ్చేసిండు, కూతురు రాలేదు, ఎదురు చూస్తున్నా ఏంటి రోజు నాకంటే ముందుగా వచ్చి ఇక్కడ నిలబడేది, నేను వచ్చి మాట్లాడి ఎక్కించుకొని వెళ్ళిపోయేవాడిని, ఏం జరిగింది. తండ్రికి అర్థం కావట్లేదు, ఒక టెన్షన్ పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది, రోజు నన్ను ఇక్కడ నా కుమార్తె నిలబడేది, నా కుమార్తెను నేను ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాను, ఈరోజు నా కుమార్తె ఏంటి, ఓహో 5 నిమిషాలు లేట్ అయింది వచ్చిద్దిలే, 10 నిమిషాలు లేట్ అయింది వచ్చిద్దిలే, అర్ధగంట లేట్ అయింది వచ్చిద్దిలే. ఈలోపు స్కూల్ అంతా కూడా డోర్స్ అంతా వేస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నాడు, వచ్చిద్దిలే ఎక్కడ ఉందో, లేదా సార్ దగ్గర ఉందో, ప్రిన్సిపల్ దగ్గర ఉందో అని అనుకున్నాడు. ఈ లోపులో వాచ్మెన్ వచ్చి స్కూల్ గేట్ వేయబోతున్నాడు, ఒక్కసారి నెట్టేసింది. నా బిడ్డ ఇంకా రాలేదు. ఏంటి సార్ రాకపోవడం ఏంటి, మీ పాప ఎప్పుడో వచ్చేసింది కదా, రాకపోవడం ఏంటి, అదే రావటం ఏంటి, అదేంటి రోజు నా కోసం ఇక్కడ ఎదురు చూసేది, నేను వచ్చేదాకా నిలబడేది, నేను కలిసేది, ఇంటికి తీసుకుని వెళ్ళిపోయేది, వచ్చిందంటారు ఏంటి, లేదు ఏం జరిగిందో చెప్పండి అంటే ఈ యొక్క వాచ్మెన్కి భయం వేసింది. చెబుతారా మీ మీద పోలీస్ కేసులు పెట్టారంటే ఈ వాచ్మెన్ పారిపోయాడు. ఆ స్కూల్ అంతా తిరిగితే ఆ పాప బాత్రూములో పాడు చేయబడి చచ్చిపోయింది. బాత్రూములో పాడు చేయబడి చనిపోయి ఉంది. ఆ పాపను చూసి ఏడుస్తున్నాడు, తల్లి అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏ రోజు పేరు పెట్టి పిలవడు, ఎందుకని తనకంటే ముందుగా వచ్చి ఆ షాప్ పక్కన నిలబడేది రామ్మ అని ఎక్కించుకుని వెళ్ళాడు. ఈరోజు కనపడపోయేసరికి కేకలు వేస్తున్న స్కూల్ అంతా, అమ్మా ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నా మాట నీకు వినబడుతుందా, నా స్వరము నీకు వినబడుతుందా, నువ్వు ఎక్కడున్నావు చెప్పమ్మా, ఏమైంది నీకు,
వెతికితే స్కూల్ వెనక ఎక్కడో ఒక బాత్రూంలో పాడు చేయబడి చచ్చిపోయిన స్థితిలో ఆదాము పరిస్థితి కూడా అంతే. ఏ రోజు ఆదాము అని పేరు పిలవక ముందే వచ్చి ప్రభు సన్నిధిలో కనపడేవాడు, పాపం చేసిన తర్వాత తన బ్రతికి ఏమైందో చూడండి. పాపం చేసిన తర్వాత తన బ్రతికి ఏమైపోయిందో చూడండి. నా ప్రియమైన బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనం గడపాలి, ఆయనకు మనము కనబడాలి. అరే నా కుమార్తె ఇదిగో వచ్చింది, ఈ సమయానికి మోకరించింది, ఆయన ఆ సమయానికి నిన్ను దృష్టించాలి. ఇదిగో ఈ సమయానికి నా కుమార్తె ఇదిగో మరలా ప్రార్థన చేస్తే ఆ సమయానికి ఆయన నిన్ను చూసే విధంగా నీ కుటుంబం దగ్గరికి, నీ దగ్గరకు రావాలి. బైబిల్లో ఒక మాట ఏమంటో తెలుసా? నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా, నీ నోటికి ఆయన చెవికి ఎడమ ఉండకూడదు.